రాష్ట్ర ప్రభుత్వం అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని, పేద వర్గాల వారిని ఆర్థికంగా ఆదుకోవటమే జగన్మోహన్ రెడ్డి ఆశయమని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అవా బాగున్నావా, అన్నా బాగున్నారా అని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పిలుస్తూ 16వ డివిజన్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మన వాసన్న ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరు గురించి ఆరా తీశారు. టీడీపీ ప్రభుత్వం వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేస్తారని, ప్రతి పనికి లంచం ఇవ్వాల్సి వస్తుందని బాలినేని తెలిపారు. లంచాలకు తావు లేకుండా ప్రజల ఇంటికే సంక్షేమ పథకాలు అందించాలన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ గంగారు సుజాత, కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణం, వాకా కృష్ణారెడ్డి, అడపాల రాము, గొర్రెపాటి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న, బొట్ల సుబ్బారావు, నగర మహిళా అధ్యక్షురాలు సువర్ణ, లీలాకుమారి, మరియమ్మ, బొప్పరాజు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి వచ్చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చేసి వాళ్ళ మంచి మెజార్టీతో మేము తీసుకోవాలని కోరుతున్నాము. మనం అందరం ప్రతి ఒక్కరు ముందుకు రండమ్మా, ముందుకు రండమ్మా. ప్రతి ఒక్క వాసన తరపుతున్నారు. ఇంటి ముందుకు వస్తున్నారమ్మా. ఆశీర్వాదాలు తెలియజేసుకుంటే 16వ డివిజను మన వాసన్న గడప గడప ప్రోగ్రాంలో వచ్చారు. దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కరూ మనం వాసన గెలుపు కోసం మన ప్రజలు ఎంతో కృషి చేయాలని ఒక్కొక్కరిని కోరారు. మనం పార్టీ కోసం పనిచేసే వాళ్ళని అందరినీ ప్రతి ఒక్కరికి గడప గడపకి వెళ్ళి మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని. ఇది రెండో రోజున ప్రచారం కూడా ఉధృతంగా సాగింది ముందుకు. అదేవిధంగా ఈరోజు సాయంకాలం కల్లా కంప్లీట్ చేస్తానని, మేము కూడా చేయించాలని. ఎందుకంటే ప్రచార ఎన్నికలు ప్రతి ఒక్క డివిజన్లో పెట్టాలి, ప్రతి ఒక్క ప్రజల గారికి ప్రతి ఒక్క ఓటర్ గారికి కలవాలి ముఖ్య ఉద్దేశంతో సాయంకాలం ఈ ప్రచారాన్ని ఇంతటితో క్లోజ్ చేస్తామని అందరికి కూడా తెలిపాము. అందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా మా డివిజన్ ప్రజలు అందరూ కూడా మన పేరున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము. అదేవిధంగా వాసన్నకి మంచి మెజార్టీ ఇస్తామని సభాముఖంగా అందరూ కూడా తెలియపరుస్తున్నాను. జై జగన్, జై వాసన్న, జై వాసన్న, జై జగన్. మనసున్న డాక్టరమ్మ ఓవైపు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూనే తనలోని వైద్యురాలి మనసును ఎన్డీఏ కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లి బిడ్డను కాపాడారు.
దర్శి మండలం అబ్బాయిపాలెంకి చెందిన వెంకటరమణకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు దర్శిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉండడంతో అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని అక్కడి వైద్య సిబ్బంది గుర్తించారు. ఆ సమయంలో సదరు ఆసుపత్రి వైద్యురాలు సుదూరంలో ఉన్నారు. వెంటనే అక్కడికి వచ్చే పరిస్థితి లేకపోయింది. ఈ నేపథ్యంలో విషయాన్ని వైద్యశాల సిబ్బంది కూటమి అభ్యర్థి లక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె దర్శి నుండి 20 కిలోమీటర్ల దూరంలోని కురిచేడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వతహాగా వైద్యురాలు, అందున గైనకాలజిస్ట్ కావడంతో వెంటనే స్పందించారు. హుటాహుటిన దర్శిలోని ఆసుపత్రికి చేరుకుని గర్భిణికి శస్త్రచికిత్స చేసి తల్లి బిడ్డను కాపాడారు. మహిళ బంధువులు లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ ప్రచారానికి బయలుదేరుతుండగా ఎస్ఎస్ఆర్ హాస్పిటల్లో ఒక ఎమర్జెన్సీ డెలివరీ కోసం పిలవటం జరిగింది. ఇక్కడ పేషెంట్కి ఉమ్మనీరు లోపల తగ్గటం వల్ల బిడ్డకి కొద్దిగా ఇబ్బంది అయింది. నార్మల్ డెలివరీ అవ్వకపోగా సిజేరియన్ ఇక్కడికి వచ్చి సిజేరియన్ డెలివరీ చేసి ఒక మేల్ బేబీని, బాయ్ బేబీని డెలివరీ చేశాను. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. నేను నెక్స్ట్ మన ప్రభుత్వం ఏర్పడ్డాక దర్శి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడే హాస్పిటల్ కడతాను. పేదల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, అప్పుడే పేదలకు సంక్షేమ పథకాలు నిరంతరాయంగా వస్తాయని బాలినేని సచీదేవి అన్నారు. 24వ డివిజన్ పరిధిలోని వడ్డిపాలెంలో మహిళలతో మమైకం స్త్రీశక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా బాలినేని సచీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ మళ్లీ బాలినేనిని జగనన్నను గెలిపించుకోవాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ముస్లిం మైనారిటీలు ఎన్నో సంవత్సరాల కళ షాదీఖానాను ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నెరవేర్చారని, 7 కోట్లతో అభివృద్ధి చేశామని బేతంశెట్టి హరిబాబు అన్నారు. నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేశారన్నారు. రోడ్లు, మురుగు కాలువలు నిర్మించామని, ఫిష్ మార్కెట్ను అభివృద్ధి చేశామని వివరించారు. డివిజన్లోని 624 మందికి ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని తెలిపారు. ఇంకా 94 మందికి ఇళ్ల స్థల పట్టాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఇవ్వలేదని, ఎన్నికలు అయిన వెంటనే ఇస్తామని తెలిపారు. అభివృద్ధికి మారు పేరే వాసన్న అని, అలాంటి నాయకుణ్ణి మళ్లీ గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, డివిజన్ అధ్యక్షులు తోట సత్యం, డివిజన్ ఇన్ఛార్జ్ బాలిశెట్టి నాగేశ్వరరావు, డివిజన్ నాయకులు రమణ, శివారెడ్డి, కుమారి, యేసు, గిరి, గుంటూరు మస్తాన్ రావు, వల్లెపు మురళి, వెంగమాంబ శ్రీను తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా గెలిపించాలి. తప్పకుండా వేయాలి. తప్పకుండా వేయాలి. తప్పకుండా వేయాలి. మన వాసన గెలిపించాలి. చెప్పు అదే మన ధ్యేయం. అంతే. తప్పకుండా గెలిపించాలి. రావాలి, తప్పదు. మీరు మాకే వేయాలా? తప్పకుండా ఏం గుర్తు వేసేది ఓటు? ఫ్యాన్ గుర్తు. అందరూ కూడా దగ్గరుండి ఇక్కడ ఉన్నారు, మస్తానోళ్ళు ఉన్నారు. అంటే
దగ్గరుండి తెలుసు చెప్తానండి తప్పకుండా అందరూ చెప్పు వాయిస్ అంతే పీఠం పెట్టి 24వ డివిజన్లో ఈరోజు మన సచీదేవి గారు స్త్రీ శక్తితో మమేకం అనే కార్యక్రమం కింద ఇప్పుడు ప్రచారానికి వస్తున్నారు. ఈ 24వ డివిజన్లో గత 3 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సుమారుగా 23 కోట్ల రూపాయలు లబ్ధిదారులకి చేకూర్చడం జరిగింది. అదే కాకుండా నాడు నేడు కింద 1,56,00,000 రూపాయలతో పీవీఆర్ హై స్కూల్లో 14 అదనపు తరగతులు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా అద్దంకి బస్టాండ్ నుంచి కొత్త కూరగాయల మార్కెట్ వైపు పోయే రోడ్డు మరియు డివైడర్ ఈ 2 కూడా నిర్మించడం జరిగింది. అలాగే ఊరు మొత్తానికి ఉపయోగపడే విధంగా ఫిష్ మార్కెట్ 40 లక్షల రూపాయలతో రెనోవేట్ చేసి ఆధునీకరించడం జరిగింది. తర్వాత అతి ముఖ్యమైన కార్యక్రమం ముస్లిం సోదరులకి షాదీఖానా మా వార్డులో 4 కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన ఒక ఇంట్రెస్ట్తో తీసుకొని దాన్ని మొన్న పూర్తి చేసి ఒక వివాహం కూడా జరగటం కూడా జరిగింది. అలాగే ఏకలవ్య నగర్ ఆర్చి ఒకటి నిర్మించడం జరిగింది. వంటవారి కాలనీలో రోడ్డు ఒకటి పూర్తి చేయడం జరిగింది. ఇలా దగ్గరగా 7-8 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ఈ వార్డులో జరిగినాయి అని చెప్పి తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 2వ రోజు నామినేషన్లు జోరుగా సాగాయి. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కుందూరు నాగార్జునరెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలు ఆర్ఓ కార్యాలయంలో దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కుందూరు కల్పన ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా జివ్వాజీ పవన్ కుమార్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. గిద్దలూరు అసెంబ్లీ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముడవత్తి లక్ష్మీ రామనాయక్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థి జి ఎరిక్షన్ బాబు ఆర్ఓ కార్యాలయంలో 2వ సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ మన్నె రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా ముత్తుమల అశోక్ రెడ్డి ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేశారు. కొండపి అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి నామినేషన్ పత్రాలు ఆర్ఓకు అందజేశారు. కార్యక్రమంలో మాగుంట రాఘవరెడ్డి, దామచల్ల పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని స్వతంత్ర అభ్యర్థిగా పి వెంకట సుబ్బారావు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా షేక్ హుస్సేన్ బి, బుట్టి రమేష్ బాబు, మన్యం సుధీర్ కుమార్లు ఆర్ఓకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ రిటర్నింగ్ అధికారికి ఆర్ గోపాలకృష్ణకు నామినేషన్ దాఖలు చేశారు. ఆధునిక జీవనంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ తప్పనిసరైందని అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ దువ్వూరి యుగంధర్ అన్నారు. ఇంటర్నెట్ రంగంలో దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఏసీటీ ఫైబర్ నెట్ తమ సేవలను ఒంగోలు నగరానికి విస్తృతం చేసింది. 1 గిగా స్పీడ్తో కూడిన ఏసీటీ ఫైబర్ నెట్ సేవలను ప్రారంభించారు. అనంతరం స్పీడ్ టెస్ట్ చేసి ధృవీకరించారు. నగరంలో హోటల్ సరోవర్లో జరిగిన ఏసీటీ ఫైబర్ నెట్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రకాశం జిల్లాలో వివిధ రంగాల ప్రముఖులు, వ్యాపారవేత్తలు, కేబుల్ సర్వీసెస్ యజమానులు పాల్గొన్నారు. ఏసీటీ బ్రాడ్బ్యాండ్ ప్రారంభం నుండి వినియోగదారుల ఆదరణ పొందుతూ వివిధ నగరాలకు విస్తరించిన వైనాన్ని పవర్ పాయింట్ ద్వారా దువ్వూరి యుగంధర్ వివరించారు. మెట్రో నగరాల నుండి నగరాల పట్టణాల సేవలు అందించాలనే లక్ష్యంతో
ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో ఏసీటీ సేవలు అందిస్తుందన్నారు. కొత్తగా మచిలీపట్నం, భీమవరం, ఒంగోలు నగరాల్లో ఏసీటీ ఇంటర్నెట్ సేవలను విస్తరించారని తెలిపారు. ప్రజల అవసరాల రీత్యా త్వరలోనే రాష్ట్రంలో ముఖ్యమైన పట్టణాలలో ఏసీటీ సేవలు ప్రారంభించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వాణిజ్య వ్యాపార రంగాలకు పేరుగాంచిన ఒంగోలు నగరంలోని వినియోగదారులు ఏసీటీ ఇంటర్నెట్ సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఒంగోలులో తమ శాఖను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రకాశం జిల్లా అభివృద్ధిలో తమ సేవలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఏసీటీ డిజిటల్ బిజినెస్ హెడ్ సుబ్బారావు, ఏజీఎంలు ప్రసాద్ రెడ్డి, జునైదులు పాల్గొన్నారు. వావ్, ఇది మనం ఏర్పాటు చేసిన వీడియో కాదు. Is the fourth most populous city in the state of 2012. We have launched our broadband. We'll continue to grow and expand FiberNet, which is a big name in the broadband. The advantage is the trait that defines our company. It all started over a decade ago when we pioneered the fiber-to-home revolution, giving people the bandwidth to explore the internet to its fullest possibilities. We continued to push the speed limits, first with mega and then giga speeds, seamless gaming, crystal clear video calls, 4K advantage speed, entertainment, service, gaming. To fulfill this promise, we have tied up with some of the best partners across the globe. Decision making to bring them the best. అందరికీ నమస్కారం. ఇవాళ ఒంగోలు పట్టణంలో యాక్ట్ సంస్థ తన బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని విస్తరించింది. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద పట్టణాలలో ఒకటైన ఒంగోలు పట్టణంలో ఇవాళ మేము యాక్ట్ సర్వీసెస్ అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో యాక్ట్ సంస్థకి అత్యధిక మార్కెట్ షేర్ ఉంది. మాకు 2 లక్షలకి పైగా సబ్స్క్రైబర్ బేస్ ఉంది మొత్తం ఎంటైర్ ఏపీలో. అండ్ మేము ఉన్న ప్రతి పట్టణంలో కూడా మేము అత్యధిక మార్కెట్ షేర్తో ఉన్నాం మేము. సో ఇవాళ ఒంగోలు పట్టణంలో మేము సర్వీసెస్ లాంచ్ చేస్తున్నందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మీ అందరి సహాయ సహకారాలతో మేము ఒంగోలులో విజయవంతంగా నిలుస్తామని ఆకాంక్షిస్తున్నాం. ఒంగోలు పట్టణంలో మేము ప్రవేశపెట్టిన ప్లాన్లన్నీ కూడా కస్టమర్స్కి చాలా అందుబాటులో ఉంటాయి. మేము స్పీడ్ ప్లే ప్లాన్సే కాకుండా, ప్యూర్ స్పీడ్ ప్లాన్సే కాకుండా మేము కాంబో ప్లాన్స్ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో, ఓటీటీ యాప్స్తో కలిపి తయారు చేసి ఆ ప్లాన్స్ మేము కస్టమర్స్కి మేము అందిస్తున్నాము. ఇది కస్టమర్కి సరైన ధరల్లో అత్యంత విలువని చేకూర్చే ప్లాన్స్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. నేను పుట్టి పెరిగింది ఒంగోలులోనే. 2001లో ఈ ఒంగోలు నుంచి నెల్లూరుకి వెళ్ళాను. ఆల్మోస్ట్ 37 ఇయర్స్ ఈ ఊర్లోనే, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పుట్టి పెరిగాను. అయితే 2001లో నెల్లూరు వెళ్ళిన తర్వాత 2008లో యాక్ట్తో భాగస్వామ్యం కలవటం జరిగింది, భాగస్వామ్యం చేయటం జరిగింది. అక్కడి నుంచి మేము వెనక్కి తిరిగి చూడలేదు. కేబుల్ టీవీతో మొదలైన భాగస్వామ్యం అది 2011లో ఇంటర్నెట్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా నెల్లూరులో స్టార్ట్ చేసాం. నెల్లూరు స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఎంత తొందరగా ఒంగోలు రావాలని నాకు ఆతృతగా ఉండేది ప్రతిసారి. మా CEO గారిని ఎప్పటికప్పుడు మా మీటింగులో నేను ఒంగోలు సార్ అనేవాడిని. సో మనకి మెయిన్ సిటీస్ ఉన్నాయి, ముఖ్యంగా వాటిని అన్నీ కంప్లీట్ అయినాక ఒంగోలు వెళ్దాం అనేవాళ్ళు. కోస్టల్ ఆంధ్రాలో తిరుపతి నుంచి విజయనగరం వరకు చూసుకుంటే తిరుపతి, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, విజయనగరం, ఆల్ సిటీస్లో మేము ఇంపార్టెంట్ సిటీస్లో అన్నిట్లో కవర్ చేసాం. అలాగే నంబర్ 1 సర్వీసెస్గా ఇస్తున్నాం. అయితే మిగిలింది ఒకే ఒక లొకేషన్, అది ఒంగోలు. యాక్చువల్గా 2017లోనే ఇక్కడికి రావాల్సింది.
అనుకోని కారణాల కొంత లేట్ అయింది. తర్వాత కోవిడ్ వీటన్నిటి కారణాలతో మేము ఇక్కడ రావటం కాస్త లేట్ అయినా కానీ డెఫినెట్గా ఒంగోలులో ఏసీటీ అనేది ఎందు అనేది ఇప్పుడు నెల్లూరులో మేము చేసే సర్వీసెస్కి మేము ఇచ్చే స్పీడ్కి నెల్లూరులో చాలామందికి కూడా ఒంగోలులో కూడా చాలామందికి పరిచయం ఉంది. దీని ద్వారా ఏంటంటే మీరు అన్ఇంటరప్టెడ్ సర్వీసు హై స్పీడ్ ఇంటర్నెట్ ఒంగోలులో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని చెప్పి మమ్మల్ని ఆదరించి నంబర్ 1 నెట్వర్క్గా తీసుకెళ్ళడానికి మీరందరూ సపోర్ట్ చేసి మీ సహాయ సహకారాలు మాకందరికీ అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొండేపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డోలా బాల వీరాంజనేయ స్వామి నామినేషన్ దాఖలు చేశారు. టంగుటూరు మండలం వల్లూరమ్మ దేవాలయంలో పూజలు ముగించుకొని టంగుటూరు బొమ్మల సెంటర్లో అంబేద్కర్, పూలే, జగజ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీ ర్యాలీతో కొండేపి వెళ్లారు. కొండేపిలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. మంత్రిగా కేబినెట్ పదవి పొంది ఎర్రగొండపాలెంలో ఎలాంటి అభివృద్ధి చేయని ఆదిమూలం సురేష్ కొత్తగా కొండేపికి ఏం చేస్తాడని బాల వీరాంజనేయ స్వామి దుయ్యబట్టారు. ఒక దళిత మంత్రిగా ఉండి దళితులకు జరిగిన అన్యాయాలపై ఏనాడు నోరు మెదపని వ్యక్తి ఈరోజు దళితులకు న్యాయం చేస్తానంటూ వీధి వీధిన తిరుగుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. అదేవిధంగా కొండేపి నియోజకవర్గంలోని ఏ గ్రామంలో చూసినా సిమెంట్ రోడ్లు అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే చేయటం జరిగిందని అన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ద్వారా అభివృద్ధి సాధ్యమని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కొండేపి నియోజకవర్గ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిలను గెలిపించాలని మాగుంట రాఘవరెడ్డి కోరారు. చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేయాలని అన్నారు. ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి పుష్ప సినిమాలో ఎర్రచందన స్మగ్లర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని, అలాంటి దొంగలకి తావు లేకుండా ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ పిలుపునిచ్చారు. ప్రజల మనిషి, ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలో శ్రమించే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొండేపి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డోలా బాల వీరాంజనేయ స్వామిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనటువంటి ఉత్సాహంతో, సంకల్పంతో ఇక్కడ ఇచ్చేసిన మీ ఉత్సాహం 25 రోజుల్లో నెరవేరబోతుంది. ఈ కొండేపిలో ఇది నేను 4వసారి నామినేషన్ చేస్తా ఉన్నాను. 4వసారి నామినేషన్ చేస్తున్నాను. 3 సార్లు చేశాను. ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ప్రతిసారి జనం విపరీతంగా వస్తా ఉన్నారు. ఈసారి అయితే కొండేపి పట్టణంత విధంగా జనం వచ్చారు. ఈ ఉత్సాహం, ఈ ఉరకలే నిర్ణయించుకున్నారు. మీరు ముందు పోవాలంటే మీకు ఓటేయాలి. మీరు మళ్ళీ ఆ పార్టీకి ఓటేస్తారంటే ఇక్కడే ఉంటారు. ఈ 5 సంవత్సరాలు ఏం జరిగిందో మీకు తెలుసు. మీరు ముందుకు పోవాలంటే మీ ఎన్నికల కూటమి ఉండాలి. మీకు మీ విషయం మీ చేతిలో ఉంది. ఆలోచించుకోండి, మళ్ళీ ఆలోచించుకోండి. మీకు ప్రధానమంత్రి గారు మోడీ మళ్ళీ అక్కడ అయ్యారంటే మీకు కావాల్సిన నిధులు, మీ ఊరికి కావాల్సిన నిధులు మా నాన్నగారు తీసుకురాగలుగుతారు, మీ ఎమ్మెల్యే గారు కూడా తీసుకురాగలుగుతారు. పనులు జరగవు. ఎక్కడైనా వేరే వాళ్ళు కూర్చున్నారంటే మీ పనులు జరగవు. మీ ఎమ్మెల్యే గారు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చోవాలి, మా నాన్నగారు ఎంపీ కావాలి. డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ
శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశపు సార్వభౌమత్వాన్ని వెల్కమ్ బ్యాక్. ఒంగోలు లాయర్పేటలో శుక్రవారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 5 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది. వేకువజామున 1:30 విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. లాయర్పేట ఎంట్రన్స్లో నారాయణ గర్ల్స్ క్యాంపస్ ఎదురు లైన్లోని బిల్డింగ్ మొదటి అంతస్తులో సతీష్ కుమార్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఒక ప్రైవేటు గోడౌన్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. వేకువజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ నుండి నిప్పు రవ్వలు వచ్చాయి. దాంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు తెరుచుకునేలోపు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో వారు నివాసం ఉండే ఇల్లు మొత్తం కాలి బూడిదగా మిగిలింది. 40,000 రూపాయల నగదు అగ్నిలో కాలిపోయాయి. ఇటీవల కొన్న 2 పెద్ద టీవీలు కాలిపోయాయి. డబుల్ కాటు మంచం పూర్తిగా కాలిపోయింది. రూపురేఖలు లేకుండా పోయాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన సమయంలో సతీష్ కుమార్ కుమారుడు వెంటనే ఫ్యూజ్ కాల్స్ తీసివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిస్తే వారు సకాలంలో స్పందించలేదని, దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి ద్వారా అగ్నిమాపక సిబ్బంది వచ్చారని, ఇప్పటికీ ఇల్లు మొత్తం బుగ్గి అయిందని సతీష్ కుమార్ వాపోయాడు. వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల కంటే ఈసారి బాలినేని శ్రీనివాసరెడ్డికి అత్యధిక మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని 49వ డివిజన్ సత్యనారాయణపురంలో వైసీపీ కార్యాలయాన్ని బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. సత్యనారాయణపురం జంక్షన్ నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నలభై 49వ డివిజన్కు చెందిన బొల్ల ప్రతాప్ ఆధ్వర్యంలో జమ్మగోని శ్రీను, రామారావు, ఎస్ నరసయ్య, మల్లేశ్వరి, ఆదిలక్ష్మి, జయమ్మ, అంజలి, అరుణ, వరలక్ష్మి, మరో 25 మంది డివిజన్ కార్పొరేటర్ నాయకుల సహకారంతో బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల వల్ల పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన పార్టీ నాయకులు వైసీపీలో చేరుతున్నారని ప్రణీత్ రెడ్డి తెలిపారు. పథకాలు మళ్లీ రావాలంటే వైసీపీ రావాలని ప్రజలే ప్రచారం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే మేము లబ్ధి పొందామని వైసీపీలోకి చేరిన వారు అన్నారు. అందుకే టీడీపీ వీడి వైసీపీలో చేరామని తెలిపారు. కార్యక్రమంలో 49వ డివిజన్ కార్పొరేటర్ అంగిరేకుల గురవయ్య, డివిజన్ అధ్యక్షులు సుబ్బారావు, బత్తుల కాసయ్య, డివిజన్ ఇన్ఛార్జ్ తాళ్లపాలెం శ్రీను, డివిజన్ నాయకులు కసిబుసి నాగేశ్వరరావు, నరసారెడ్డి, గౌస్ బాషా, హరి, వీరనారాయణ, నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, వెంకటేష్, వెన్నపూస శ్రీనివాసరెడ్డి, బలరాం, సత్యం తదితరులు పాల్గొన్నారు. 49th డివిజన్లో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ రావడం జరిగింది. అట్లాగే ఒక 29 ఫ్యామిలీస్ ఈ మన కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో, నాయకుల ఆధ్వర్యంలో, కాశయ్య గారు అట్లాగే సుబ్బయ్య గారు ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను చెప్తానే ఉన్నాను, మా నాన్న లాస్ట్ ఎలక్షన్ అంటున్నారు కాబట్టి ఈసారి 30,000 మెజారిటీతో గెలిపించుకుంటామని. ఆ వేవ్ కూడా ఉంది గ్రౌండ్లో. మన ఫస్ట్లో 2 months ఆ ఎలక్షన్ అనుకున్నాము టైం నోటిఫికేషన్ తర్వాత. ఇప్పుడు ఎట్లా ఉందంటే
ఈజీ అయిపోయింది. పబ్లిక్కి క్లియర్గా వాసన గెలుస్తున్నాడు, జగనన్న గెలుస్తున్నాడు అనే మెసేజ్ వెళ్ళిపోయింది. చాలామంది వచ్చేస్తున్నారు పార్టీకి, ఇంకా టీడీపీ ఉండదు, ఫ్యూచర్ తెలుగుదేశం పార్టీ ఉండదు అని అందరు క్లారిటీగా గ్రౌండ్లో అర్థమైపోతుంది అందరికీ. మెయిన్గా ఈ స్వచ్ఛవాలయం వ్యవస్థ, ఈ మా నాన్నగారు మనం ఇచ్చిన పట్టాలు ఎఫెక్ట్ చాలా ఉంది జనాల్లో. వాస్తవంగా వీళ్ళు ఇప్పుడు జాయిన్ అయిన 29 ఫ్యామిలీస్ నాకు తెలిసి ఎప్పుడు వైసీపీ కొట్టేస్తుంటారు వాళ్ళు, ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇంతమంది ఇంకోటి కూడా చెప్తున్నా, ఎగ్జాంపుల్ కొత్తపట్నం మళ్ళీ పోయినసారి 7,000 వచ్చింది, ఈసారి 8,000 దాటింది, ఆ పొజిషన్లో ఉంది. ఇది నేను చెప్తుంది జోక్గా అనట్లేదు, జాయినింగ్ చూసి చెప్తున్నాను నేను. రోజు రోజుకి గాలి పెరుగుతున్నా తగ్గట్లేదు. నేను ఒకటే చెప్తున్నా ఈ అందరికీ, ఈ 30 రోజులు మా కోసం కష్టపడండి, వచ్చే 5 సంవత్సరాలు మీ సేవలో మేము ఉంటాం. థ్యాంక్స్. వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మాకు అన్ని సంక్షేమ పథకాలు అందినాయి. ఇప్పుడు మేము బాగానే ఉన్నాము. మా నాన్నకి పింఛన్ వస్తుంది, మా అమ్మకి 18,750 రూపాయలు వస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు అన్నీ నాకు అందుతున్నాయి. మళ్ళీ జగన్కి జై జగన్. ఈరోజు అందరం చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే మా పార్టీలో టీడీపీ నుంచి జనసేన నుంచి మా పార్టీలో బాబు గారి సంవత్సరం మా పార్టీలో చేరారు. వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంత అత్యంత మెజారిటీతోటి వాసు గారిని గెలిపించుకుంటామని, పోయినసారి కన్నా తప్పనిసరిగా మినిస్టర్ని చేసుకుంటామని గౌరవనీయులందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం. ఇవాళ పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి మామూలుగా ఈ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొందరికి ఇంటిమేషన్ ఇస్తే మేము పార్టీలో చేరతామని ఆనందంగా వచ్చారు. కనీసం ఒక 30 ఫ్యామిలీల దాకా ఆనందంగా వచ్చి ఇవాళ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా మా ఇంటికి వద్దకు తెచ్చిచ్చారని వాళ్ళు చెప్పడం, మేము అడగడము, వాళ్ళు వచ్చి పార్టీలో చేరారు. 49 డివిజన్లో గతంలో 150 అంత మెజార్టీ వచ్చింది. ఈసారి కంపల్సరీగా వాసనకి 300 పైకిలుగా మెజార్టీ మేము మా డివిజన్ తరపు నుంచి ఇస్తాము. ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క ఇంటికి చేరింది. మొన్న ఇటీవల ఇళ్ల పట్టాలు కూడా టౌన్ మొత్తం టాప్గా మా 925 పట్టాలు, మాది 49 డివిజన్ అంగిరాకుల గారి ఆధ్వర్యంలో ఉన్న 925 పట్టాలు సంపాదించామంటే చాలా గర్వంగా చెప్పగలం. కాకపోతే 300 పైసలకు కంపల్సరీ మెజార్టీ ఇవ్వాలి, ఇస్తేనే వాసనతో మేము పోయి మాట్లాడగలము. కంపల్సరీగా మెజార్టీ వచ్చింది. ఇవాళ పార్టీ చేరాలని చూస్తే ఇంకా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు బాబు రావడం, పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. జై వాసన. రామ్నగర్ 3వ లైన్లో శ్రీరామనవమి వేడుకలు కృష్ణ బలిజ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దాసరి కరుణాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు కళ్యాణ వేడుకలు, 2వ రోజు పట్టాభిషేకం, 3వ రోజు వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. బాలినేనికి వేదాశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అన్న సంతర్పణ నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత, వైసీపీ నగర అధ్యక్షులు కటారి శంకర్, శేషగిరి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవాలు విద్యార్థుల్లోని సృజనాత్మకతకు అద్దం పట్టాయి. ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 8 నుండి 12వ తరగతి విద్యార్థుల నైపుణ్యాలకు ప్రేరణ ఉత్సవాలు మంచిగా వేదికగా మారాయి. ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలల ప్రదర్శనలు ఉన్నాయి. వారి ప్రదర్శనలను స్వయంగా పరిశీలించిన డిఈఓ సుభద్ర, ఉత్సవాల జిల్లా పరిశీలకులు మాధవీలత వారిని అభినందించారు. ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏ స్థాయిలో నేర్పిస్తున్నారో ప్రేరణ ఉత్సవాలు చెప్పకనే చెప్పాయి. ఇంగ్లీషు విభాగంలో జరిగిన వ్యాసరచన వక్తృత్వ పోటీల్లో విద్యార్థుల ప్రదర్శనలు బలా అనిపించాయి. ఇక పద్య పాట విభాగాలైతే ఎవరూ తమకు సాటిరారు అనే మాదిరిగా సాగాయి. దీంతో ఏంటంటే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ పడిపోయి వాళ్ళ చదువు So 2 children will be selected from our Prakasam district, and these 2 children will participate in the Gujarat State Vadodara 5 days experiential learning. So they will understand what is innovation, what is creativity, and they will also export to different level లో కాంపిటీషన్స్ సెలెక్ట్ అయ్యి డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చినటువంటి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేస్తుంది. మనకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆ పోటీలో పాల్గొని టోటల్ సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్. ఈ అమ్మాయి మనకి ఇక్కడ రావడం వల్ల జస్ట్ దీనికి ఈ అకేషన్కి చక్కగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మనం గుర్తించే విధంగా చూపించడం కోసం అమ్మాయిని పిలిచాము. చాలా చక్కగా సాంగ్ అమ్మాయి అందరూ నీట్గా వర్క్ చేసినట్టు మనం అప్రిషియేషన్ చేసేట్లో మన డిస్ట్రిక్ట్ నుంచి సైన్స్ లెవెల్లో 2 చొప్పున మన టోటల్లో మొత్తం మీద ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని 2 మాత్రమే సెలెక్ట్ చేస్తారు. యాక్టివిటీస్ ఏదైనా తీసుకోండి, ఆల్ యాక్టివిటీస్ నుంచి తీసుకునేటప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసేది డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి. జగనన్న పాలనలో ప్రతి ఒక్కరికి మేలు జరిగిందని, మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామని మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ జలీల్ అన్నారు. నగరంలోని ఇస్లాంపేటలో మహిళలతో మమైకం స్త్రీ శక్తితో శచీదేవి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పథకాలు అందించిన వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బాలినేని శ్రీకావ్యను స్థానిక ప్రజలు అక్కున చేర్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో మంచి ఆదరణ ఉందని మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళుతున్న శ్రీకావ్యకు ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ నూర్జహాన్, డివిజన్ అధ్యక్షులు కాళీషా, రాచమల్లు బ్రహ్మారెడ్డి, కాదర్ ఛానా, బాబు, రఫీ, అబిద్, హయతి, ఆసిం, రబ్బానీ, సాదిక్, బాజీ, కరీముల్లా, మౌలా, కరాటి షకీలా, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై ఒంగోలు ఎన్నికల్లో మన స్ట్రాంగ్ ఓటర్స్ కోసం పనిచే ప్రతి ఇంటిని దర్శించి రిక్షాల బజార్ అంటారు. రిక్షాల బజార్ నుంచి మొదలుపెట్టి ఈరోజు కావ్య గారి అంటే ప్రతి ఒక్కరి ఇంటికి తిరిగి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమం ఉదయం మొదలుపెట్టాము. సాయంత్రానికి చాలా చక్కగా జరిగింది.
రిక్షాల బజార్, అలాగే లారీల కుంట, అలాగే కబేలా మెయిన్ బజార్ మెయిన్ రోడ్డు, ఈ రోడ్లో ప్రచారం సాగుతుంది. ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడున్న పొజిషన్ని బట్టి అత్యధిక మెజార్టీతో, గతంలో కన్నా మంచి మెజార్టీతో ఇస్లాంపేటలో 4th డివిజన్లో మేము వైఎస్ఆర్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తున్నాము. ముఖ్యంగా ప్రజల్లో ఉన్న ఇది ఆదరణ చూస్తే అందరికి కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మహిళలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వెళ్తే చెప్తుంది ఏంటంటే, ఏదైనా ఒకటి సమస్యతో అంటే మాకు ఇది రాలేదు, ఇన్ని విడతలు వచ్చినాయి, లాస్ట్ విడతలు రాలేదు, కొంతమందికి వచ్చినాయి, మాకు కూడా ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారే తప్పనిచ్చి ఇంకా ఏ విధంగా కూడా వాళ్ళు క్వశ్చన్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు, పెన్షన్లు కానివ్వండి ఏదైనా కానీ రాకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సొంతంగా ఇస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కోడలైన కావ్య గారు కూడా విని ఆశ్చర్యంగా ఇన్ని చేస్తున్నామా అని ఆమె కూడా ఆశ్చర్యపోతున్నారు. అదేవిధంగా ఇస్లాంపేటలోని మైనార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకెళ్తూ రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అంటే వాసన్నని గెలిపించుకొని మినిస్టర్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు సొంతంగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ మంచి మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మంచి ఇదిగా ఉంటుంది, ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎన్నికల నిబంధనల పేరుతో నగరంలో తీవ్ర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగర నడిబొడ్డు ప్రకాశం భవనం, చర్చి సెంటర్లను పూర్తిగా దిగ్బంధించడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎటువంటి ముందస్తు సూచనలు చేయకుండానే పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో ఒక పక్క భానుడి ప్రతాపం, మరో పక్క పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలతో నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ పత్రాల స్వీకరణలో భాగంగా నగరానికి కేంద్ర బిందువును పోలీసులు పూర్తిగా ఇనుప బారికేడ్లతో మూసివేశారు. కనీసం పోలీసులు ముందస్తుగా నగర ప్రజలకు సూచనలు కూడా చేయకుండా రాత్రికి రాత్రి అష్టదిగ్బంధనం చేయడంతో నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలకు ఒంగోలు నగర పోలీసులు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారు. గతంలో ఎన్నికల సందర్భంగా ప్రకాశం భవనం ముందు, ఆర్డీఓ కార్యాలయం ముందు ట్రాఫిక్ ఆంక్షలు విధించేవారు. కానీ ప్రస్తుతం మాత్రం పోలీసులు నగరంలోని ప్రధాన రహదారులను దిగ్బంధనం చేశారు. ట్రంక్ రోడ్డును మిరియాలపాలెం సెంటర్ వరకు మూసివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటు చర్చి సెంటర్ నుండి మిరియాలపాలెం వరకు దుకాణాలను పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు రోడ్డును పూర్తిగా ఇనుప బారిగేడ్లతో మూసివేశారు. అటు సివిఎన్ రీడింగ్ రూమ్ నుండి హెచ్సిఎం కాలేజీ వైపు వచ్చే రోడ్డును కూడా మూసివేయడంతో అటు ప్రజలు, ఇటు వాహనదారులు ఇక్కట్లు వర్ణనాతీతంగా మారింది. చర్చి సెంటర్ నుండి ఇటు రైల్వే స్టేషన్కి వెళ్లే కలెక్టర్ బంగ్లా రోడ్డును రాకపోకలు మూసివేశారు. ప్రకాశం భవనంలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం కార్యాలయానికి వెళ్లేందుకు, తిరిగి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. తాము ప్రకాశం భవనంలో పనిచేస్తున్నామని చెప్పినా విధుల్లో ఉన్న సిబ్బంది కనికరించకపోవడంతో వారంతా చుట్టూ తిరిగి కార్యాలయానికి చేరుకోవాల్సి వస్తుంది. ఎన్నికల నిబంధనల పేరుతో పోలీసులు నగర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలుగు తీసేందుకు ప్రేరణ ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర వెల్లడించారు. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ సమావేశం హాల్లో జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవాలను ప్రారంభించారు. ప్రభుత్వ యాజమాన్య పరిధిలో 9 నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు మండల స్థాయి వ్యాసరచన, వక్తృత్వ, పాటలు, పద్యాలు, డ్రాయింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరిగిందని డిఏఓ తెలిపారు. జిల్లా స్థాయికి ఎంపికైన 67 మంది విద్యార్థులకు ఒంగోలులో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ 4 విభాగాల్లో బాలురు, బాలికలకు సంబంధించి 2 మాత్రమే ఎంపిక చేసి గుజరాత్లో వడదోరాలో జరగనున్న జాతీయ స్థాయి ప్రేరణ ఉత్సవాలకు పంపుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర స్పష్టం చేశారు. ఉత్సవాల పర్యవేక్షణకు సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుండి మాధవీలత హాజరయ్యారు. వీరితో పాటు సమగ్ర శిక్ష జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి రమేష్,
అకాడమిక్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ మాధవి, జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ రామిరెడ్డి పాల్గొన్నారు. జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవాలకు ఎంపికైన విద్యార్థులను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తీసుకొచ్చారు. planned by the Government of India, aiming to transform India into a developed country, the nation of 2047, marking the 100th anniversary of its independence. The vision encompasses various aspects of development. Now it's the time has come for our country's development. Vikasit Bharat, again and quote unquote, developing India is going on the pathway of developed India. So let me divide this topic into 4 sectors. Our science and tech. బంగారంతో నేసిన అడవిని పదునైన గొడ్డలి అంచుతో నాశనం చేసి సజ్జనులను రక్షించావు. నీవు దేవతలు స్తుతించే గుణాలను కలిగి మంచి మలెల వలె గంధము వలె పచ్చ కర్పూరం మోడి ముందున్న బాట స్వచ్ఛమైన బరక తోట బాపూజీ అన్న మాట భావితరకు పూల బాట మోడి ముందున్న బాట స్వచ్ఛమైన బరక తోట స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిదగ మన జీవనం మమతల సిరులై తన్మయ చెరులై మనం సాగాలి సమరంబున సాగిన క్షరమై తరతరాల భారతీయత నుండి కూడా స్కూల్ స్థాయి నుండి మండల స్థాయి నుండి కూడా ఈ రిజిస్ట్రేషన్ చేయించి ఫస్ట్ ఆఫ్ ఆల్ 9వ తరగతి 10వ తరగతి అదే 11th and 12th ఈ క్లాసెస్లో ఉన్నటువంటి ఆల్ మేనేజ్మెంట్స్ ఎక్సెప్ట్ ప్రైవేట్ స్కూల్స్ అన్ని మేనేజ్మెంట్స్ నుంచి కూడా ఎంకరేజ్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్స్ అనేది కాల్ఫర్ చేశారు. రిజిస్టర్డ్ అయినటువంటి స్టూడెంట్స్ నుండి మండల స్థాయిలో కూడా వారి సెలెక్టెడ్ ఐటమ్ ఏదైతే ఉందో ఎస్ఏ రైటింగ్ కానీ ఎలక్యూషన్ కానీ డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ సాంగ్స్ కానీ విద్యార్థులకి వాళ్ళకి ఇష్టమైనటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయో అందులో పార్టిసిపేట్ చేసుకుంటూ ఈరోజు జిల్లా స్థాయికి సెలెక్ట్ చేయబడినటువంటి స్టూడెంట్స్ 67 మంది హాజరవడం జరిగింది. ఈ 67 మందికి కూడా జవహర్ నవోదయ ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఈరోజు సెలక్షన్స్ అనేది మొత్తం యాక్టివిటీస్ వారి జడ్జెస్ ద్వారా ఫైనల్ చేస్తూ ఒక బాయ్ అదేవిధంగా ఒక గర్ల్ ఇద్దరిని సెలెక్ట్ చేసి జిల్లా స్థాయి నుండి ఇద్దరిని సెలెక్ట్ చేసి మనం గుజరాత్ వడోదర అనే ప్లేస్కి మనం పంపించాల్సినట్టయితే టైమింగ్స్ తెలియజేస్తారు. అద్దంకి పట్టణంలోని శ్రీరామ్ నగర్లో నివాసం ఉంటున్న ఉపాధ్యాయులు జగన్నాథం బాబురావు, ప్రభావతి దంపతుల కుమారుడు రాహుల్ జగన్నాథం చెన్నై ఐఐటిలో కెమికల్ బ్రాంచ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి సివిల్స్ కోచింగ్ తీసుకుని తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో చిన్నతనం నుండే సివిల్ సర్వీస్లో ఉద్యోగం సాధించి దేశానికి సేవ చేయాలన్న కోరికతో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకుని తొలి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసులో 873వ ర్యాంకు సాధించానని తెలిపారు. 873వ ర్యాంక్ సాధించిన భాష్యం విద్యాసంస్థల పూర్వ విద్యార్థి అయిన రాహుల్ జగన్నాథంను స్థానిక బంగ్లా రోడ్లోని భాష్యం ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపల్ జీవీఎస్ ఆర్కే శాస్త్రి ఆధ్వర్యంలో పూర్వపు విద్యార్థి రాహుల్ను ఘనంగా సత్కరించారు. అభినందన సభకు ముఖ్య అతిథిగా జోనల్ ఎడ్యుకేషన్ అధికారి సాయి గణేష్ 873వ ర్యాంక్ సాధించిన పూర్వ విద్యార్థి రాహుల్ను భాష్యం విద్యాసంస్థల డైరెక్టర్ భాష్యం రామకృష్ణ మేనేజ్మెంట్ తరపున ప్రత్యేక మెమోంటోను అందజేసి అభినందనలు తెలిపారు. అద్దంకిలో ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉందని రాహుల్ అన్నారు. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మా తల్లిదండ్రుల ఆశయాల కోసం దేశానికి ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. అద్దంకి భాష్యం బ్రాంచ్లో 7-8 తరగతులు చదివి తర్వాత గుంటూరులో భాష్యం హాస్టల్ స్కూల్లో
9, 10 తరగతులు పూర్తి చేసిన తర్వాత చైతన్య జూనియర్ కళాశాల విజయవాడలో ఇంటర్ చదివానన్నారు. చెన్నై ఐఐటిలో కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు. తదుపరి సివిల్స్లో శిక్షణ పొంది తొలి ప్రయత్నంలో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. నాలా మీరు కూడా పోటీ పరీక్షల్లో పోటీపడి నాకంటే మెరుగైన ర్యాంకు సాధించి ప్రజాసేవ చేయాలని తోటి విద్యార్థులను కోరారు. చాలా సంతోషంగా ఉంది సార్. అబ్బాయి ఇక్కడ భాషలో అర్థంకి భాష చదివి ఇక్కడ 8th క్లాస్ పూర్తి చేసుకొని మళ్ళీ గుంటూరు భాషలోనే 10th పూర్తి చేసుకున్నాడు. అక్కడ మాకు ఈ విషయం తెలిసినప్పుడే మేము భాష స్కూల్లో మా అబ్బాయి చదివాడని మేము తెలుసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది సార్. My question is, who is your inspiration and why? Thanks for congratulating. Inspiration అంటే స్పెసిఫిక్గా లేదండి. నేను ఉన్నాను బేసిక్గా కొంచెం మెయిన్ స్ట్రీమ్కి పక్కన ఉంటుంది. యువర్ ఓన్ మోటివేషన్ అంతే. నిన్నటికన్నా ఈరోజు బాగుండండి, ఈరోజు కన్నా రేపు ఇంకా ఇంప్రూవ్ అవ్వండి. బీ యువర్ ఓన్ కాంపిటేటర్ అంతే. ఇంకొకరిని చూసి కాంపిటీషన్ ఫీల్ అవ్వడం అంటే యువర్ జస్ట్ డిమినింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మనం అనుకోవడం వేరు, దానికోసం తప్పించి ఎంతో ఎంజాయ్మెంట్, టీనేజ్లో ఎంజాయ్మెంట్ కానీ లేదంటే చదవని కానీ వేరే డీవియేషన్స్ లేకుండా పక్కా ప్రణాళిక ఫస్ట్ అటెంప్ట్లో పడడం అనేది చాలా గొప్ప విషయం అది. సో ఎందుకు డిజైన్ ఉంటే కానీ దాన్ని అచీవ్ చేయలేము. సో ఫస్ట్ ఎగ్జామ్ సార్ కూడా చెప్పారు. సో మీలో కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు అనుకున్న దాంట్లో కూడా గొప్పగా రావాలంటే ఇలాంటి మన పూర్వవిద్యార్థి రాహుల్ లాంటి ఇన్స్పిరేషన్ మీ అందరికీ కలగాలి. సో అనుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు. అనుకున్నది ఏదైనా సాధించవచ్చు. కాకపోతే దానికి నిరంతర కృషి, నిరంతర పట్టుదల ప్రతి ఒక్కరికి అవసరం. సో ఆ దిశగా మీరు రాహుల్ ప్రయత్నం చేసి ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించినందుకు చాలా చాలా గర్వంగా ఉంది. దీనికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. నా పేరు రాహుల్ జగన్నాథం. నేను అద్దంకి పట్టణంలో పుట్టానండి. మా అమ్మ కొల్ల ప్రభావతి గారు, నాన్నగారు జగన్నాథం బాబురావు గారు. వాళ్ళ ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి మధ్యతరగతి కుటుంబం నుంచి గౌరవం, సమాజం పట్ల ఏదో ఒకటి చేయాలి అనే దృక్పథం వల్ల ఆ దృక్పథం అనేది వాళ్ళు నాలో నాటడం జరిగిందండి. ఆ ప్రయత్నంలోనే నేను ఈ సంవత్సరం వచ్చిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 873 ర్యాంక్ సాధించాను. ఇది చాలా ఆనందంగా ఉందండి. పైగా అద్దంకి లాంటి చిన్న పట్టణం నుంచి నాలాగా ర్యాంక్ వచ్చి ఇంకా ఎందరో దీన్ని ఆదర్శంగా తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి వాళ్ళు గర్వపడుతున్నందుకు ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. మా నాన్నగారిలాగే సమాజం పట్ల ఇంకా అవగాహన పెంచుకొని సమాజానికి ఇంకా సేవ చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళు నన్ను కన్నందుకు ఆనందంగా ఉండేలాగా సర్వీస్ చేస్తానని, ఈ దేశాన్ని డెవలప్మెంట్ వైపు కొంచెమైనా నా పాత్ర నేను పోషిస్తానని కోరుకుంటూ సెలవు. గిద్దలూరు నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కుందూరు నాగార్జున రెడ్డి నామినేషన్ వేస్తున్నందున మద్దతుగా కొమరోలు మండలం నుండి ఎంపీటీసీలు సుభాని, నన్ను ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో నామినేషన్ ప్రక్రియ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతమాగులూరు మండలం పరిటాలవారిపాలెంలో అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పానెం చిన్న హనుమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోకి విచ్చేసిన హనుమిరెడ్డికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.
గ్రామంలో గడప గడపకు తిరుగుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరిస్తూ ప్రజలతో మమేకమవుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ముఖ్యమంత్రిగా జగనన్న, బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, అగ్ని భద్రత ప్రమాదాలు జరుగుతున్నప్పుడు వాటి నివారణ పద్ధతుల గురించి ప్రయోగాత్మకంగా హాస్పిటల్లో ఉన్న రోగులకు, సిబ్బందికి అగ్నిమాపక అధికారి జి ఆంజనేయులు వివరించారు. అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ శరత్ కుమార్, వెంకట్ కృష్ణ, మెరిసి జోసఫ్, సురేంద్ర, రమేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. మనతో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు అయిపోరు. మన ఇష్టాల్ని, మన కష్టాల్ని గౌరవించే వాళ్ళు మాత్రమే మన వాళ్ళు. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యాన్యూస్.